Hi everyone, I am Gautami. I am very eager to describe about past perfect tense. If you like my videos, please subscribe my channel. If you have any doubt, please comment below. Friends, please share this video with your friends. Friends, I am really very eager to describe about past perfect tense. Past perfect tense means it tells us about an action which happened in the past at a specific point of time. ఫ్రెండ్స్, గతంలో ఒక పని ఒక స్పెసిఫిక్ టైంలో పరిపూర్ణమైపోయినప్పుడు, ఒక స్పెసిఫిక్ టైంలో పూర్తయిపోయినప్పుడు చెప్పే పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తూ ఉంటాము. అదేవిధంగా గతంలో టూ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, రెండు యాక్షన్స్ ఉంటాయి. ఆ రెండు యాక్షన్స్లలో కూడా ఒక యాక్షన్ కంటే ముందు జరిగిపోతుంది. రెండు పనులు జరుగుతాయి. ఆ రెండు పనులలో ఒక పని ఇంకొక పని, అంటే ఒక పని రెండవ పని కంటే ముందు జరిగిపోతుంది. ఆ ముందు జరిగిపోయిన పని చెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. హియర్ వీ హ్యావ్ అ డెఫినేషన్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీన్స్ ఇట్ టెల్స్ us about an action. Past perfect tense, it tells us about an action that took place at a specific time in the past. It tells us about an action that took place at a specific time in the past. గతంలో పలానా స్పెసిఫిక్ టైంలో ఆ పని అయిపోయింది అని చెప్పేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతూ ఉంటాము. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఇందులో ఉండేటువంటి బీ ఫామ్స్ ఏవైతే ఉంటాయో హ్యాడే వస్తుంది ఫ్రెండ్స్. అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడే వస్తుంది. అన్ని సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, రాము, ప్రియ, కమల, కల్పన, ఇలాగ ఏ సింగిల్ నేమ్స్ వచ్చినా, ప్లూరల్ నేమ్స్ వచ్చినా, ఏది వచ్చినా మనకి హ్యాడే వస్తుంది. ఏమొస్తుంది? హ్యాడే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అనుకున్నాం కదా, గతంలో పలానా పర్టికులర్ టైంకి పూర్తయిపోయినప్పుడు మనం ఈ టెన్స్ని వాడతామని అన్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారంట. రాము అనే అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి రాము, తినేమో వాళ్ళ చెల్లి గీత. వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉండేవారు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళకి చాక్లెట్ పెట్టేసి వెళ్ళింది. ఒక చాక్లెట్, పెద్ద చాక్లెట్, 5 స్టార్ చాక్లెట్ పెట్టేసి ఉంచింది. అయితే ఈ రాము ఏం చేశాడు? దొంగోడు, వీడి చాక్లెట్ వీడు తినేసేసాడు, అయిపోయింది. ఈ పాపం ఈ గీత యొక్క చాక్లెట్ కూడా తినేసేసాడు. ఇది ఊరుకుంటుందా మరి? ఏడుస్తూ ఉంది. అంటే ఈ అమ్మాయి గీత యొక్క చాక్లెట్ని తినకుండా దగ్గర దాచుకుంది ఫ్రిడ్జ్లో, డీ ఫ్రిడ్జ్లో. ఎవరు? గీత. ఈ అబ్బాయి ఏం చేశాడు? రాము. ఈ గీత ఏమో స్నానానికి వెళ్ళి వచ్చే లోపలే రాము మంచిగా తినేసేసాడు. అంటే ఈమె రాకముందే ఈ పని అయిపోయింది, చాక్లెట్ తినేసేసాడు. అంటే రాము హ్యాడ్ ఈటెన్ చాక్లెట్ బిఫోర్ హిస్ సిస్టర్స్ అరైవల్. అంటే వాళ్ళ చెల్లి రాకముందే తిను ఈ చాక్లెట్ని తినేసేసాడు. 2 యాక్షన్స్ జరిగాయి. వాళ్ళ చెల్లి వచ్చింది ఒక యాక్షన్, ఈయన చాక్లెట్ తినేసేసింది కూడా ఒక యాక్షన్. ఏ యాక్షన్ జరిగింది? రాము చాక్లెట్ తినేసేసేయడము ఫస్ట్ జరిగింది. అంటే రాము హ్యాడ్ ఈటెన్ చాక్లెట్ బిఫోర్ హిస్ సిస్టర్స్ అరైవల్. ఇక్కడ రాసాను ఫ్రెండ్స్, చూడండి. రాము హ్యాడ్ ఈటెన్ చాక్లెట్ బిఫోర్ హిస్ సిస్టర్స్ అరైవల్. వాళ్ళ చెల్లి రాకముందే, ఆ చెల్లి రాకముందే ఏం చేసేసాడు? హ్యాడ్ ఈటెన్, ఆ పని అయిపోయింది, ఆయన చాక్లెట్ని తినేసేసాడు. అప్పుడు ఏం జరిగింది? ఆమె ఏడుస్తూ ఉంది, బాగా ఏడ్చింది. షీ హ్యాడ్ క్రైడ్ అలాట్ బిఫోర్ హిస్ ఫాదర్ కేమ్. వాళ్ళ నాన్నగారు రాకముందు ఆమె బాగా ఏడ్చేసింది. ఇక్కడ మళ్ళీ సేమ్ వచ్చింది. బేబీ హ్యాడ్ క్రైడ్ బిఫోర్ హర్ ఫాదర్ కేమ్. వాళ్ళ నాన్నగారు రాకముందే బాగా ఏడ్చేసి పడుకుండిపోయింది. ఎవరు? గీత. ఇదంతా గొడవ దేనికోసం వచ్చింది? చాక్లెట్ కోసం వచ్చింది. ఓకే. రాము హ్యాడ్ ఈటెన్ చాక్లెట్ బిఫోర్ హిస్ సిస్టర్స్ అరైవల్. దెన్ బేబీ క్రైడ్ అలాట్, అంటే బాగా ఏడ్చేసింది. అంటే వాళ్ళ డాడీ రాకముందే తను బాగా ఏడ్చేసిందంట. బేబీ హ్యాడ్ క్రైడ్ బిఫోర్ హర్ ఫాదర్ కేమ్. ఎవరు? ఈ అమ్మాయి బాగా ఏడవడము జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, 2 యూసేజెస్ ఉన్నాయి. 2 సందర్భాల్లో మనము దీన్ని హ్యాడ్ ప్లస్ V3 అయినటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం.
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని 2 సందర్భాల్లో వాడతాం ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ సందర్భం వచ్చేసి గతంలో ఒక యాక్షన్ సర్టెన్ టైమ్‌లో జరుగుతుంది. అదొకటి. అదేవిధంగా గతంలో యాక్షన్ ఇంత సర్టెన్ లిమిట్ వరకు, కొంత పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు జరిగింది అని చెప్పేటప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. అవేంటో ఇప్పుడు మనము చూద్దాం. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనము డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ముఖ్యంగా మనము అసలు స్ట్రక్చర్ యొక్క రూపాన్ని గుర్తించాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. అదేవిధంగా ఈ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనేది సింపుల్ పాస్ట్ తోటి కొలాబరేట్ అవుతుంది. అది ఎలాగో నేను ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. ముందు మనము సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూసేజ్ నెంబర్ 1. యూసేజ్ నెంబర్ 1 చూద్దాం. I had visited Hyderabad before I moved. I had visited Hyderabad before I moved. ఇక్కడ 2 యాక్షన్స్ జరిగాయి ఫ్రెండ్స్. ఒకటి సింపుల్ పాస్ట్, దెన్ ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము 2 పనులు జరుగుతాయి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పేటప్పుడు 2 పనులు జరుగుతాయి. ఆ పనులలో ఏదైతే ఫస్ట్ జరుగుతుందో, ఆ ఫస్ట్ జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్‌లో రాస్తాము. దాని తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్‌లో రాస్తాము. ఇక్కడ నేను హైదరాబాద్‌ని దర్శించాను. ఎప్పుడు? బిఫోర్ ఐ మూవ్డ్. అంటే నేను పూర్తిగా అక్కడ వెళ్ళిపోయాను. మొత్తం కూడా సామాన్లను సర్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే పూర్తిగా వెళ్ళిపోయాను. అంటే నేను వెళ్ళిపోకముందే ఆల్రెడీ నేను దేన్ని చూశాను? హైదరాబాద్‌ని నేను చూశాను. అంటే ఐ హ్యాడ్ విజిటెడ్ హైదరాబాద్ బిఫోర్ ఐ మూవ్డ్. నేను హైదరాబాద్‌కి వెళ్ళకముందే హైదరాబాద్‌ని నేను ఆల్రెడీ చూశాను అని చెప్పే సందర్భం. చూద్దాం ఫ్రెండ్స్, చూడండి. ఐ హ్యాడ్ విజిటెడ్ హైదరాబాద్‌ని ఆల్రెడీ చూసేశాను. అందుకే నేను హ్యాడ్ ప్లస్ V3 రాశాను, పాస్ట్ పర్ఫెక్ట్. దెన్ బిఫోర్ ఐ మూవ్డ్, సింపుల్ పాస్ట్. మూవ్డ్. నేను వెళ్ళాను అంటే ఇవి 2 కూడా గతమీయే. ఆయన హైదరాబాద్ వెళ్ళడము గతమే, అదేవిధంగా ఆయన హైదరాబాద్ దర్శించడం కూడా గతమే. కానీ ఈ 2 గతాలలో ఏ ఫస్ట్ యాక్షన్ జరుగుతుందో ఆ ఫస్ట్ యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్‌లో రాస్తాము. దాని తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్‌లో రాస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. ఫ్రెండ్స్, అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ హియర్. షీ హ్యాడ్ వాష్డ్ హర్ హ్యాండ్స్ బిఫోర్ షీ కుక్డ్ ద డిన్నర్. తను తన చేతులని ముందే కడిగేసుకుంది. ఏ పని కంటే ముందు? బిఫోర్ షీ కుక్డ్ ద డిన్నర్ వండే ముందే తను ఏం చేసింది? చేతులని కడుక్కుంది. ఇక్కడ 2 యాక్షన్స్ జరిగాయి ఫ్రెండ్స్. ఏదైతే వండడము ఒక పని, మరి అమ్మ చేతులు కడుక్కోవడము ఒక పని. ఈ 2 పనులలో ఏ పని ముందు జరిగింది? చేతులు కడుక్కోవడం ముందు కదా. ఆ చేతులు కడుక్కునే ఆ పని ఏదైతే ఫస్ట్ జరిగే యాక్షన్ ఉంటుందో దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాము. అందుకని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, షీ హ్యాడ్ వాష్డ్, షీ హ్యాడ్ ప్లస్ V3 అని రాయడము జరిగింది. అంటే షీ హ్యాడ్ ప్లస్ V3 అంటే షీ హ్యాడ్ వాష్డ్. ఎందుకు ఇక్కడ ఈ పని చేతులు కడుక్కుంది అనే పనిని ఎందుకని పాస్ట్ పర్ఫెక్ట్తో రాసామంటే, ఈ 2 పనులలో వంట చేయడం ఒక పని, అదేవిధంగా చేతులు కడుక్కోవడం ఒక పని. ఈ రెండిట్లో ఏ పని ముందు జరిగింది? చేతులు కడుక్కోవడం, కాబట్టి దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాసాము. నెక్స్ట్, వెన్ దే అరైవ్డ్ వీ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద గేమ్. వాళ్ళు వచ్చే మోపుకి మేము ఆల్రెడీ గేమ్ని స్టార్ట్ చేసేసాము. అంటే గేమ్ స్టార్ట్ చేసేసేయడము ఫస్ట్ జరిగింది కదా, దాని తర్వాతే వాళ్ళు వచ్చారు. అందుకే వెన్ దే అరైవ్డ్ వాళ్ళు వచ్చే టైంకి, ఇక్కడ సింపుల్ పాస్ట్. దీనికి వెన్ దే హ్యాడ్ అరైవ్డ్ రాయొద్దు. ఏదైతే ఫస్ట్ జరిగిన పని ఉంటుందో దాన్ని మాత్రమే మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. దాని తర్వాత జరిగిన పని సింపుల్ పాస్ట్లో రాయాలి. ఇక్కడ గేమ్ స్టార్ట్ అయిపోయింది అనేది ఏంటి? ఫస్ట్ జరిగిన పని. కాబట్టి వీ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద గేమ్ అని ఇక్కడ రాశాను. ఇక్కడ చూడండి, హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ అని రాశాను. ఓకేనా ఫ్రెండ్స్? వెన్ దే అరైవ్డ్ వీ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద గేమ్. వాళ్ళు వచ్చే టైంకి మేము ఆల్రెడీ గేమ్ని స్టార్ట్ చేసేసి ఉంచామని చెప్పే సందర్భం. ఫ్రెండ్స్, మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇట్ టెల్స్ us about an action that took place at specific time in the past అని చెప్పుకున్నాం కదా. అంటే ఒక స్పెసిఫిక్ టైం వరకు ఆ పని జరిగింది, ఒక స్పెసిఫిక్ టైం వరకు ఆ పని పూర్తయిపోయింది అని చెప్పినప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాము. అదేవిధంగా ఆ పని ఎంత సమయం వరకు జరిగిందో కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము.
ఎలాగా ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. చూద్దాం ఫ్రెండ్స్. యూసేజ్ 2 ఏంటంటే రాము హ్యాడ్ బీన్ లోన్లీ ఫర్ అ లాంగ్ టైమ్ అంటిల్ హీ గాట్ అ పప్పీ. రాము చాలా కాలం వరకు ఒంటరిగానే ఉన్నాడు. ఎప్పటి వరకు? అంటిల్ హీ గాట్ ఎ పప్పీ. ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నాడంట. ఆ కుక్క పిల్ల అనేది ఉన్నంత వరకు, అంటే ఆ కుక్క పిల్ల వచ్చేంత వరకు ఆయన హీ హ్యాడ్ బీన్ లోన్లీ, ఒంటరిగా ఉన్నాడని చెప్పే సందర్భం. మేడం ఇక్కడ బీన్ వచ్చింది కదా, మీరు కంటిన్యూసా అని చెప్పి అనుకోవద్దు. హీ హ్యాడ్ బీన్ లోన్లీ అంటే ఆయన ఒంటరిగా ఉన్నాడని చెప్పి అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, హీ హ్యాడ్ బీన్ లోన్లీ ఫర్ లాంగ్ టైమ్. ఓకేనా? గీత అండ్ ఐ హ్యాడ్ బీన్ ఫ్రెండ్స్ బిఫోర్ షీ బికేమ్ మై వైఫ్. గీత నేను చాలా కాలం ఫ్రెండ్స్గా ఉన్నాము. బిఫోర్ షీ బికేమ్ మై వైఫ్, నా భార్యగా అయ్యేంత వరకు, అంటే దానికి ముందు, పెళ్లి చేసుకోకముందు వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్గా చాలా కాలం కలిసి ఉన్నారని చెప్పే సందర్భం. ఫ్రెండ్స్, ఏదైతే హ్యాడ్ ప్లస్ V3 ఉందో ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనం పాజిటివ్గా రాయాలి. ఐ మీన్ అఫర్మేటివ్గా. పాజిటివ్ అన్న అఫర్మేటివ్ అన్న ఒకటే. ఓకేనా? ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ మై ఫాదర్స్ అరైవల్. మా నాన్నగారు రాకముందే నా పని పూర్తయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? లెట్ us move on. Here another example is here. The cat had chased the bird for very long before it flew away. పిల్లి ఆ పక్షిని చాలా సమయం వరకు వెంబడించింది అంటున్నాడు. The cat had chased హ్యాడ్ ప్లస్ V3 వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు? బిఫోర్ ఇట్ ఫ్లూ అవే, అది ఎగరడం కంటే ముందు చాలాసేపు వెంబడించిందంట. పిల్లి ఆ పక్షిని చాలాసేపు వెంబడించింది. ద క్యాట్ హ్యాడ్ చేస్డ్ ద బర్డ్ ఫర్ వెరీ లాంగ్ బిఫోర్ ఇట్ ఫ్లూ అవే. ఇదంతా పాజిటివ్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్? పాజిటివ్ లేదా ఎఫర్మేటివ్. దీనికి నెగిటివ్ రాయాలి ఫ్రెండ్స్. ఎలాగా? ద క్యాట్ హ్యాడ్ నాట్ చేస్డ్ ద బర్డ్ ఫర్ వెరీ లాంగ్ బిఫోర్ ఇట్ ఫ్లూ అవే. అది ఎగరడం కంటే ముందు అది చాలాసేపు దాన్ని వెంబడించలేదు అని చెప్తూ ఉన్నాను. దెన్ ఇది ఇంట్రాగేటివ్. ఈ సెకండ్ వన్ నెగిటివ్. ఇంట్రాగేటివ్ ఏంటి? హ్యాడ్ క్యాట్ చేస్డ్ ద బర్డ్ ఫర్ వెరీ లాంగ్ బిఫోర్ ఇట్ ఫ్లూ అవే. ఆ పక్షిని చాలాసేపు వెంబడించిందా ఆ పిల్లి అని చెప్పి అడిగే సందర్భం. ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్తో ఏం చేయడం జరిగింది. ఇది ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్. నౌ హ్యాడ్ క్యాట్ నాట్ చేస్డ్ ద బర్డ్ ఫర్ వెరీ లాంగ్ బిఫోర్ ఇట్ ఫ్లూ అవే. అది ఎగరడం కంటే ముందే దాన్ని అది చేసేయలేదా, పిల్లి ఆ పక్షిని చేసేయలేదా అని చెప్పి అడిగే సందర్భం. దిస్ ఈజ్ ఆల్సో నెగటివ్ ఇంట్రాగేటివ్. దిస్ ఈజ్ ఆల్సో క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంట్రాగేటివ్. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ద క్యాట్ హ్యాడ్ చేస్డ్ ద బర్డ్ ఫర్ వెరీ లాంగ్ బిఫోర్ ఇట్ ఫ్లూ అవే. ద క్యాట్ హ్యాడ్ నాట్ చేస్డ్ ద బర్డ్ ఫర్ వెరీ లాంగ్ బిఫోర్ ఇట్ ఫ్లూ అవే. హ్యాడ్ క్యాట్ చేస్డ్ ద బర్డ్ ఫర్ వెరీ లాంగ్ బిఫోర్ ఇట్ ఫ్లూ అవే. హ్యాడ్ క్యాట్ నాట్ చేస్డ్ ద బర్డ్ ఫర్ వెరీ లాంగ్ బిఫోర్ ఇట్ ఫ్లూ అవే. ఈ రకంగా క్వశ్చన్ అడిగే సందర్భం. నెక్స్ట్ ఫ్రెండ్స్, హియర్ ఎగ్జాంపుల్స్ మళ్ళీ చూద్దాము. వీ హ్యాడ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ 3 months బిఫోర్ వీ గాట్ మ్యారీడ్. అంటే పెళ్ళి అవ్వడం కంటే ముందే మాకిద్దరికి మధ్య పరిచయం ఉందని చెప్పే సందర్భం. వీ హ్యాడ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ 3 months బిఫోర్ వీ మ్యారీడ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని నెగిటివ్గా ఎలా రాస్తాం? వీ హ్యాడ్ నాట్ నోన్ ఈచ్ అదర్ ఫర్ 3 months బిఫోర్ వీ మ్యారీడ్. Had we known each other for 3 months before we married? Had we not known each other for 3 months before we married? ఆ రకంగా 4 స్టేట్మెంట్స్ని మనము రాసుకోవాలి. It had rained before they left. వాళ్ళు వెళ్ళడం కంటే ముందు చాలాసేపు వర్షం పడింది అని చెప్తున్నాడు. వెళ్ళడము తర్వాత జరిగింది. వెళ్ళడం కంటే ముందు ఏం జరిగింది? ఇట్ హ్యాడ్ రెయిన్డ్. వర్షం బాగా పడిందంట. ఇట్ హ్యాడ్ రెయిన్డ్, వర్షం పడింది. ఇట్ హ్యాడ్ నాట్ రెయిన్డ్ బిఫోర్ దే లెఫ్ట్. హ్యాడ్ ఇట్ రెయిన్డ్ బిఫోర్ దే లెఫ్ట్. హ్యాడ్ ఇట్ నాట్ రెయిన్డ్ బిఫోర్ దే లెఫ్ట్. ఆ రకంగా మనము 4 స్టేట్మెంట్స్ని తయారు చేయాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంట్రాగేటివ్ ఫార్మ్స్ నేను రాశాను. WH క్వశ్చన్స్. వేర్ హ్యాడ్ హీ ట్రావెల్ బిఫోర్? ఎక్కడికి ఆయన వెళ్ళి ప్రయాణం చేశాడు, ఏ ప్రదేశానికి ఆయన ప్రయాణం చేయడం జరిగింది అని చెప్పి అడిగే సందర్భం. హూ హ్యాడ్ షీ టాక్డ్ టు బిఫోర్? ఆమె ఎవరితో మాట్లాడింది ఇంతకంటే ముందు? ఆమె ఏం తినింది లంచ్ కంటే ముందు? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు కదా, లంచ్ చేసేవాళ్ళంటే లంచ్ కంటే ముందు ఏం తిన్నావు అనేసి. అలాగా వాట్ హ్యాడ్ హీ ఈటెన్ బిఫోర్ లంచ్? లంచ్ కంటే ముందు ఆయన ఏం తిని ఉన్నాడు? ఇది క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్?
ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.